స్టాఫ్ ఎయిడ్స్ ముందస్తు చర్యలతోనే ఎయిడ్స్ నియంత్రణ టెస్టులు చేయించుకోండి, ఆనందంగా ఉండండి అంటూ విశాఖ బీచ్ రోడ్లో ఆదివారం నిర్వహించిన వైజాగ్ మారథాన్ బ్రహ్మాండంగా సాగింది. పెద్ద సంఖ్యలో నగర పౌరులు, చిన్నారులు, వృద్ధులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు విదేశీయులు సైతం భాగస్వాములయ్యారు. వర్షం కూడా కాసేపు తెరపివ్వడంతో నగరవాసులంతా ఈ మారథాన్లో పాల్గొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర మెడికల్ కళాశాల విద్యార్థులు బీచ్ రోడ్లో పార్క్ హోటల్ నుంచి వైఎంసీఏ వరకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి శివానంద ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎయిడ్స్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం, పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్య జీవనాన్ని అలవాటు చేసుకోవడం ఎంతో అవసరమని సూచించారు. విద్యార్థులు చేపట్టిన ఫ్లాష్ మాబ్ అందరినీ ఆకట్టుకుంది. డిసెంబర్ 1ని WHO దీన్ని పరిగణలోకి తీసుకొని ఈ రోజుని నేషనల్ వరల్డ్ ఎయిడ్స్ డే కింద మనకు చెప్పడం అనేది జరిగింది. దీన్ని పురస్కరించుకొని ఈరోజు ఆంధ్ర మెడికల్ కాలేజ్ SPM డిపార్ట్మెంట్ నుంచి హెడ్ అయిన డాక్టర్ కృష్ణవేణి గారు ఈరోజు ఈ ప్రోగ్రామ్ అంతటిని కండక్ట్ చేసి పబ్లిక్కి అవేర్నెస్ మెయిన్ కావాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని ప్రివెంటివ్ మెజర్స్ కింద 2030 కల్లా వరల్డ్లో ఎక్కడ ఎయిడ్స్ అనేది కంప్లీట్గా స్ప్రెడ్ అవ్వకుండా ఎక్కడిదెక్కడ కంప్లీట్ అయిపోవాలనే ప్రోగ్రామ్ తోటి దీన్ని పరిగణలోకి తీసుకుని 95%, 95%, 95% అనే 3 విభాగాలుగా విభజించారు. ఒకటి ఎయిడ్స్ ఇమీడియట్గా 95% డయాగ్నోజ్ అవ్వాలి, 95% ట్రీట్మెంట్ తీసుకోవాలి, అండ్ 95% వైరల్ లోడ్ కంప్లీట్గా తగ్గిపోయేటట్టు మనం చూడాలనే టార్గెట్ తోటే ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. ఇది ఒక్కటే కాకుండా టుడే ఈజ్ మై హెల్త్ ఈజ్ మై రైట్ అనేది ఒక స్లోగన్తో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. ఎందుకు చేపట్టారంటే ఈ ఎయిడ్స్తో సఫర్ అయ్యే బాధితులందరినీ మనం అంటరాని వాళ్ళకి మనకి దగ్గరకు రానివ్వకుండా ఇటువంటి పరిస్థితులు ప్రజల్లో ఈ అపోహలు పోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా దే హ్యావ్ దేర్ ఓన్ రైట్స్, వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్స్, మనతో పాటే వాళ్ళు ఉండొచ్చు అనేది క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. దీనికి వాళ్ళని మనలో ఒకరిగా చేర్చుకొని ఈ సమాజంలో వాళ్ళు కూడా అన్ని రైట్స్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళని కంపల్సరీ ఒక కంప్లీట్ మ్యాన్ లాగే మనం చూడాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్, ఈ అవేర్నెస్, ఇవన్నీ అవేర్నెస్ మనం కౌన్సిలింగ్స్ ఏమేమి చేయాలనేది, సెక్స్ ఎడ్యుకేషన్ అండ్ దీని గురించి కంప్లీట్గా అవేర్నెస్, ఇలాంటి కార్యక్రమాలు, పెద్ద కార్యక్రమాలు కృష్ణవేణి మేడం గారు ఎలాగైతే చేస్తున్నారో అట్లాగే నేషన్ అంతా ఈ కార్యక్రమాలు జరిపించి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి మై హెల్త్ ఈజ్ మై రైట్ అంటే ఎయిడ్స్తో సఫర్ అవడం వల్ల వాళ్ళు ఏమీ తక్కువ కాదు, దే ఆర్ ద నార్మల్ ఇండివిజువల్స్. మనందరం వాళ్ళని కూడా సాధారణంగా ఆహ్వానించి మనలో కలుపుకోవాలనే ఉద్దేశంతో ఈ స్లోగన్ అనేది రావడం అనేది జరిగింది. మై హెల్త్ ఈజ్ మై రైట్.